నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండ మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ, ఇతర ప్రముఖులు. ఈ నెల 24 నుంచి శ్రీకాళహస్తి విజ్ఞానగిరి చెంగల్రాయ స్వామివారి ఆడుకృతిక బ్రహ్మోత్సవాలు గోడ పత్రికలను ఆవిష్కరించిన ఈవో, ఇతర అధికారులు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి అగ్నిగుండ మహోత్సవంకు భక్తులు పోటెత్తారు. భక్తులు దాదాపు 4000 మంది దాకా కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం పొందారు. ధర్మ సత్య నిష్టకు ప్రత్యేకంగా నిలిచే అగ్నిగుండ మహోత్సవం ఆదివారం రాహుకాలం అనంతరం సాయంత్రం 6 గంటలకు పైగా ప్రారంభించారు. ముందుగా ఆలయ పూజారి అగ్నిగుండం చుట్టూ గుమ్మడికాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. అగ్నిని చేతబట్టి అమ్మవారి ఒడిలో పోసి దద్దోజనం, మల్లె చెండును అగ్ని కలికలపై వేయడం, అవి విరబూయడంతో పూజారి అగ్నిగుండం తొక్కుతూ ముందుకు పోవడంతో గోవిందనామ స్మరణతో భక్తులు ఆయనను అనుసరిస్తూ అగ్నిగుండ ప్రవేశం చేశారు. అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రాంగణం ఇసుకేస్తరాలనంత జనం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి ఆలయ ఈవో మూర్తి, డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు గోడ పత్రికలను ఆలయ ఈవో మూర్తి ఆవిష్కరించారు. ఈ నెల 24 నుంచి శ్రీ చెంగల్రాయ స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ప్రధాన ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ చెంగల్రాయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు జరగనున్నాయి. అలాగే పట్టణంలోని విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలోని గురు దక్షిణామూర్తి స్వామి సన్నిధిలో గోడ పత్రికలను ఉంచి ఆలయ అర్చకులు వేద పండితులు విశేష పూజలు జరిపారు. అనంతరం గోడ పత్రికలను ఆలయ ఈవో మూర్తి ఆవిష్కరణ చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల భరణి 28వ తేదీన ఆడి కృతిక మహోత్సవం, 29వ తేదీన తెప్పోత్సవం, 30న కళ్యాణోత్సవం, 31న పల్లకి సేవ జరగనున్నాయి. శ్రీ చెంగల్రాయ స్వామి కుమారస్వామి ఆడి కృతిక ఉత్సవాలను వైభవంగా జరపాలని విజ్ఞానగిరిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఈవో దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. नमः शिवाय। कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणापूर्णालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वारि యొక్క అనుబంధాలయమైన శ్రీ వల్లి విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆది కృతిక బ్రహ్మోత్సవాలు 24వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ రోజు గోడ పత్రికల్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆది కృతిక బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవారిని భక్తులు అత్యధికంగా వచ్చి ఈ ఆడి కృతిక రోజున 29వ తారీఖున ఆడి కృతిక, ఈ ఆడి కృతిక రోజున భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పించి శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఓం నమః శివాయ. తిరుపతి ఐఐటి కళాశాల 6వ కాన్వకేషన్ ఘనంగా నిర్వహించారు. ప్రపంచం టెక్నికల్ ప్రతిభావంతుల కోసం ఎదురు చూస్తుందని, భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభావంతులకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ కో చైర్మన్ క్రిష్ గోపాలకృష్ణన్ అన్నారు. టెక్నికల్ విద్యార్థులు ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏర్పాటులోని తిరుపతి ఐఐటి కళాశాల 6వ కాన్వకేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. తిరుపతి ఐఐటి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ క్రిష్ గోపాలకృష్ణన్, అతిథిగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ చిందాల్ విచ్చేశారు. మాస్టర్ డిగ్రీస్, ప్రత్యేక డిగ్రీ, డిప్లొమా డిగ్రీ సాధించిన 338 మంది విద్యార్థులు పట్టాలు పొందారు. వీరికి పట్టాలను ప్రదానం చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మాస్టర్ డిగ్రీ పట్టాలను అతిథులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత 6 ఏళ్లలో తిరుపతి ఐఐటి సాధించిన ప్రగతిని వివరించారు. అనుకున్న లక్ష్యాల మేరకు ఐఐటి కళాశాల మెరుగైన వసతులతో ప్రగతి పథంలో సాగుతుందని, తమ విద్యార్థులు అపూర్వమైన విజయాలను వివిధ ప్రాజెక్టుల్లో సాధిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రసంగిస్తూ నూతనంగా ప్రారంభమైన తిరుపతి ఐఐటి పూర్వం నుంచి ఉన్న ఐఐటి కళాశాలలకు తీవ్రమైన పోటీ ఇస్తుందని ప్రశంసించారు. భారత్ ప్రభుత్వం విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవడానికి విద్యార్థులు కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథి క్రిష్ గోపాల్ కృష్ణన్ ప్రసంగిస్తూ ప్రపంచం 5 అంశాలకు సంబంధించి ఎదురు చూస్తుందని, ప్రతిభావంతులైన టెక్నికల్ విద్యార్థుల మీదనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. రాబోయే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతుందని, భవిష్యత్తు టెక్నికల్ విద్యార్థులకే డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పలువురు మాట్లాడుతూ తిరుపతి ఐఐటిలో తాము డిగ్రీలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. About job security and being relevant, income disparity, and we are living in an uncertain world, and this is the world that you are entering. Capability number one, we are living in an era where technology transforming every aspect of your life. From AI and machine learning to technologies are reshaping industries and creating new possibilities. Technology is no longer a mere tool. It is a transformative force. సో మై నేమ్ ఇస్ అనుప్రియ. సో ఇలాగ బీటెక్ డిగ్రీ చాలా ఆనందంగా ఉంది. నాకు నా 4 years కాలేజ్ లైఫ్ చాలా మెమరబుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాలేజ్ ఫర్ గివింగ్ మీ ఆల్ ద మెమరీస్. థ్యాంక్ యూ. మా బ్యాచ్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అనేది కోవిడ్లో జరిగింది. బట్ కాలేజ్కి వచ్చాక ఇక్కడ క్లాసెస్ కానీ, మెస్ కానీ, హాస్టల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అండ్ we enjoyed a lot. ప్లేస్మెంట్స్ అయితే మంచిగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్లో వచ్చాను. నా పేరు మానస. నేను సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో చదివాను. ఈ 4 years చాలా విషయాలు నేర్పించాయి, చాలా కొత్త విషయాలు. అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అట్ దిస్ క్యాంపస్. ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి. సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి హైయర్ స్టడీస్ చాలా బెటర్. సో ఈ కాలేజ్లో వచ్చిన నాకు ఈ డిగ్రీ నాకు హైయర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ట్యూషన్ చాలా హెల్ప్ చేసింది. చాలా కన్వీనియంట్గా స్టూడెంట్స్ కన్వీనియంట్గా ఆన్లైన్ క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యే విధంగా పెట్టింది. సో మాకు అంత కష్టం ఫేస్ చేయలేదు డ్యూ టు ద ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్. ఈరోజు ఐఐటి తిరుపతి లో కాన్వకేషన్ జరుగుతోంది. నేను డాక్టర్ రామకృష్ణ గొత్తి, ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డీన్ అకాడమిక్స్. టుడే ఈరోజు కాన్వకేషన్లో 338 స్టూడెంట్స్ డిగ్రీస్ రిసీవ్ చేసుకుంటున్నారు. వీళ్ళలో పిహెచ్డి వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ నుంచి ఉంటారు. అవర్ చీఫ్ గెస్ట్ ఫర్ టుడే ఈజ్ శ్రీ క్రిష్ గోపాల్ కృష్ణన్ అండ్ అవర్ BOG chairman is Sri Jindal from JSW, chairman JSW. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారంను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, PRO రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెరువుతో ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా మారిన అన్నస్వామిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అన్నసంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదముని రెడ్డి మైదానాన్ని జేసీబీతో చదును చేస్తూ పెద్ద పెద్ద బండలను తొలగించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెరువుతో ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా మారిన అన్నస్వామిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అన్నసంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదముని రెడ్డి మైదానాన్ని జేసీబీతో చదును చేస్తూ పెద్ద పెద్ద బండలను తొలగించారు. రేణుగుంట మండలం వెంకటపురం పంచాయతీ పరిధిలోని అన్నస్వామిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం చాలా ఏళ్లుగా అధ్వాన స్థితిలో ఉంది. పెద్ద పెద్ద కొండరాళ్లు, పిచ్చి మొక్కలతో క్రీడా మైదానం నిండిపోవడంతో పాములు, తేలుతో విద్యార్థులు నిత్యం ఆందోళన పడుతున్నారు. అయితే గతంలో క్రీడా మైదానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి క్రీడలను ప్రోత్సహించడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారు. గత పాలకులకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. దీంతో ఏళ్ల తరబడి బండరాళ్లు మైదానంలోనే పడి ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీరెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నస్వామిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు క్రీడా మైదానం సమస్యను, తాగునీటి సమస్యను వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎన్నికల అనంతరం తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక గత వారం బొజ్జల రిషితారెడ్డి 2 బోర్లను ప్రారంభించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అన్నసంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదముని రెడ్డి ఆదివారం ఉదయం పాఠశాల క్రీడా మైదానాన్ని జేసీబీతో చదును చేస్తూ పెద్ద పెద్ద బండలను తొలగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాదముని రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో బొజ్జల రిషితారెడ్డి సూచనల మేరకు పాఠశాల క్రీడా మైదానాన్ని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. గత వారం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిన్న రాత్రి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని నిన్న రాత్రి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తుంది. మాఘ పౌర్ణమి రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమల వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శనంతో సప్తగిరులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెప్తారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెప్తున్నాడు. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ సంస్థ ద్వారా అందుబాటులో ఉన్న 2 పింక్ బస్సులను జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధికి పంపించి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాన్సర్ పరీక్షల జిల్లా షెడ్యూల్ పై కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ద్వారా
జిల్లాలోని వివిధ పిహెచ్సిల పరిధిలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు పింక్ బస్సు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు రానున్నది. పింక్ బస్సు క్యాంపులో మహిళలు, పురుషులు వారి గ్రామ వార్డులకు షెడ్యూల్ మేరకు వచ్చినప్పుడు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని, పింక్ బస్సు వచ్చినప్పుడు పరీక్షలు చేసుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాన్సర్ను వీలైనంత త్వరగా గుర్తిస్తే తగిన వైద్యం అందించి పూర్తిగా నివారించవచ్చని, పింక్ బస్సు షెడ్యూల్ తేదీలను, వెన్యూ వివరాలపై సంబంధిత MLHPలు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు జిల్లా కలెక్టర్. జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. త్వరలోనే MLHPలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం త్వరలోనే నిర్వహించనున్నామని, నిర్ణీత నియమావళి ప్రకారం సర్వే నిర్వహించి మహిళలను, పురుషులను పింక్ బస్సు క్యాంపు వద్దకు తీసుకురావాలని తెలిపారు. పిహెచ్సిల పరిధిలో మెడికల్ ఆఫీసర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిని చికిత్స కోసం స్విమ్స్ ఆంకాలజీ విభాగానికి తప్పకుండా వచ్చేలా సంబంధిత PhD డాక్టర్, MLHP చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ నూతన భవన నిర్మాణం వివరాలను స్పెషల్ ఆఫీసర్ ఆంకాలజీ వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ K నాగరాజు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ M లలిత్ తదితరులు పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా పశ్చిమ కనుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ కనుమల నుంచి వచ్చే నదులు అన్ని నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుంది. నైరుతి రుతుపవనాల కారణంగా పశ్చిమ రాష్ట్రాలలో వర్షాలు బాగా పడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సహా ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోకి వర్షపు నీరు చేరుకుంటుంది. కృష్ణానదికి ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ పరిణామంతో ఎగువన ఉన్న జూరాలతో పాటు శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారాయి. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టాలను అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్లో 99,894 క్యూసెక్కులుగా ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ధారించారు. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టులు నీరు అడుగంటి ఉండడంతో ప్రస్తుతం నీటిని బయటకు విడుదల చేయడం లేదు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీరు 814.50 అడుగులు ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 37 TMCల వద్ద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండటంతో కుడి ఎడమ గట్టుపైన జల విద్యుత్ ఉత్పత్తిని ప్రస్తుతానికి అధికారులు ఆపివేశారు. మరో 2 రోజులు పరిస్థితి చూసుకున్న అనంతరం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్లోని మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలని లోక్సభలో మాట్లాడారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. తిరుపతి పార్లమెంటు పరిధిలో 75 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో పాటుగా ప్రముఖ ఉప్పునీటి సరస్సు అయిన పులికాటు ఉందని, సుమారు 20,000 మంది మత్స్యకారులు నివసిస్తున్నారన్నారు. వారు ఆర్థికంగా వెనుకబడిన వారని, చిన్న 5 HP మోటార్ బోట్లను ఉపయోగించడం ద్వారా వారి జీవనోపాధి కోసం సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడి ఉన్నారన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులతో స్థానికులు సమస్యలను ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని తమ దృష్టికి తీసుకొని వెళ్లారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమం ఇకపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది ఏపీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగిన కార్యక్రమాన్ని వినూత్న రీతిలో సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ నేపథ్యంలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో పొందుపరుచుకొని ప్రత్యేక కోడ్తో తమ సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ రోజు వచ్చిన మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 94, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ 5, పోలీస్ శాఖ 7, జిల్లా పౌర సరఫరాల శాఖ 1, సెర్ఫ్ 2, పీడీ డిఆర్టీఏ 4 మొత్తం 134 వినతులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడ ఉన్న జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించిన అధికారులు మరికొన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు మురళి, దేవేంద్రరెడ్డి, కోదండరామరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,963 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.99 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అగ్నిగుండ మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ, ఇతర ప్రముఖులు. ఈ నెల 24 నుంచి శ్రీకాళహస్తి విజ్ఞానగిరి చెంగల్రాయ స్వామివారి ఆడుకృతిక బ్రహ్మోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన ఈవో, ఇతర అధికారులు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.